తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. గుడిమల్కాపూర్ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని తాకాయి. క్షణాల వ్యవధిలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి వరుస గోదాములను కబలించేశాయి. లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ కళ్ల ముందే కాలిబూడిదైంది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలలో ఒకటైన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ ఖానాల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్కు అత్యంత సమీపంలో ఉన్న ఫర్నిచర్ గోదాములలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటగా కేవలం ఒకే ఒక గిడ్డంగికి అంటుకున్నటువంటి ఆ చిన్న మంట క్షణాల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చింది. పక్కనే ఉన్న మరో 3 గోదాములకు కూడా వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 4 భారీ ఫర్నిచర్ గోదాములు పూర్తిగా అగ్నికాహుతయ్యాయి. ఆ గిడ్డంగులలో ప్లాస్టిక్ వస్తువులు, కలప సామాగ్రి విపరీతంగా నిల్వ ఉండడంతో మంటలు క్షణాల్లో చుట్టుముట్టాయి. లక్షల రూపాయల విలువైనటువంటి ఖరీదైన ఫర్నిచర్ అంతా కూడా కళ్ళ ముందే కాలిబూడిదైంది. ఆ గిడ్డంగుల యజమానులు తమ కష్టార్జితం కాలిపోతుండడం చూసి గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు అక్కడున్న వారందరిని కూడా కలిచివేసింది. ఇక సమాచారం అందిన వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఏకంగా 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు గంటల తరబడి శ్రమించారు. 2 గిడ్డంగులలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినప్పటికీ మిగతా 2 గోదాములలో అప్పట్లో మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇక చుట్టుపక్కల కూడా వేల సంఖ్యలో గోదాములు, నివాస ప్రాంతాలు ఉండడంతో స్థానికులలో వణుకు పుట్టింది. అయితే ఈ భారీ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ రాత్రి సమయంలో లేదా జనం ఎక్కువ శాతం ఉన్న సమయంలో ఇది జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఘటనపైన కేసు నమోదు చేసిన గుడిమల్కాపూర్ పోలీసులు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటా లేక మరేదేనమైన కారణమా అనే కోణంలో ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గోదాములు, వాణిజ్య సముదాయాలు నడిపేవారు ఎప్పుడు కూడా అగ్ని ప్రమాదాల పట్ల తగిన భద్రతా చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. నగరంలో ఇలాంటి గోదాములలో అగ్ని ప్రమాదాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ సరైన ఫైర్ సేఫ్టీ లేకుండా పెద్ద పెద్ద గోదాములు జరపడంతో ఇలాంటి ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయంటూ స్థానికుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.